ఎవరివన్ అద్భుతకరమైన చిన్న పుస్తకం గురించి వీడియో చేయించున్నాను. బాంబులు పట్టిన చేతిలో బైబుల్. మైకల్ విజయ్ కుమార్ యథార్థవాది. కడపలో ఫుల్ ఫ్యాక్షనిజం చేసేవారు. రాజకీయాల్లో 14 years రాజకీయాల్లో తిరిగి ఎంతో మంది, ఆయన రాజకీయాల్లో తిరుగుతున్నప్పుడు ఎంతో మంది చనిపోయారు, బాంబులు వేశారు, తుపాకీలతో కాల్చారు, వేట గొడవలు పట్టుకొని ఎంతో మందిని దాడి చేశారు. ఆ క్రమంలో ఎంతో మంది చనిపోయారు. ఈయన చుట్టూ ఉండే బాడీ గార్డ్స్ వీళ్ళ భార్యని కాలుస్తానని కూడా ఈయనని అడిగారు. అప్పుడు ఆ టైంలో ఈయన వద్దు అని చెప్పారు. రోజుకి ఫుల్ బాటిల్ తాగేవాడు, ఒక ఫుల్ బాటిల్ మందు తాగేవాడు. చాలా మరణ భయం ఉండేది. ఇలా మరణ భయం ఉంటే సమాధానం ఉండేది కాదు. ఎన్టీఆర్ తో కలిసి కూడా తిరిగాడు తెలుగుదేశం పార్టీలో. అలాగా రాజకీయ ఎంపీ అవ్వాలని ఈయనకు ఒక భద్రశత్రువు ఉండేవాడు, శివారెడ్డి అని. ఆయనకు ఆయన తో పాటు ఉండే వారికి ఎప్పుడు గొడవలు అవుతుండేవి. మైకల్ విజయ్ కుమార్ గారికి, శివారెడ్డి గారికి ఎప్పుడు గొడవలు అవుతుండేవి. సుమారు ఒక 2-3 సార్లు దాడి చేశారు. ఒకసారి బస్ స్టాండ్ లో పోలీసు రూపంలో మారు వేషం వేసుకుంటారు, పోలీసులాగా మారు వేషం వేసుకొని వచ్చి ఈయన మీద దాడి చేయాలి. ఈయన ఇంట్లోనే నాటు బాంబులు తయారు చేసేవాళ్ళు. ఒకసారి పోలీసులు దాడి చేస్తే 108 బాంబులు, నాటు బాంబులు దొరికితే అప్పుడు వాళ్ళని అవి వార్తాపత్రికలు కూడా వచ్చాయి. ఇలాంటి సందర్భాల్లో ఈయన జీవితంలో నెమ్మది లేదు. భార్యను కొట్టేవాడు, భార్యని ఇష్టానుసారం కొట్టేవాడు, రివాల్వర్ పాయింట్ బ్యాంక్ లో పెట్టి కలుస్తా చంపుతా అనేవాడు అనమాట. వాళ్ళ పిల్లల్ని కూడా కొట్టేవాడు. ఇందులో ఒకరోజు ఈయనకు మరణ భయం పట్టుకునేది. ఎవరినైనా చనిపోయిన వాళ్ళని తీసుకెళ్తుంటే నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అనేది భయం పట్టుకునేది, మరణ భయం పట్టుకునేది. అప్పుడు కొన్ని రోజులు తర్వాత వీళ్ళ భార్య ప్రార్థన వల్ల ఆయన రక్షించబడ్డాడు. లేదంటే ఎప్పుడో నరకంలో పడి అగ్నిలో కాలుతూ ఉండేవాడు. ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు, ఈ పుస్తకంలో రాశారు. పోలీసులు ఎప్పుడు ఏమైనా నిఘా ఉండేదన్నమాట. 3 నెలలు జైల్లో ఉన్నారు. జైల్లో ఉంటే జైల్లో కూడా జైలు సిబ్బందికి, జైలర్ కి భయం ఉండేది. ఈయన జైల్లోనే విస్కీ, బ్రాందీ, మందు తాగేవాడు అనమాట. అలాంటి టైంలో వాళ్ళ భార్య చెన్నైకి తీసుకెళ్ళింది అనమాట. లేమన్స్ ఎవెంజెలికల్ ఫెలోషిప్ చర్చికి తీసుకెళ్తే అక్కడ జాషువా డానియల్ గారు, సల్మోన్ గారు, హడ్సన్ పాల్ గారు, పాపనయ్య గారు వీళ్ళు యేసుప్రభు రక్షణ మార్గాన్ని బోధిస్తే ఆయన ప్రార్థన పూర్వకంగా ఆయన ప్రార్థన చేసి దేవుని వాక్యం చెప్పి యేసుప్రభు గురించి చెప్తే ఈయన ప్రార్థన చేసుకుంటాడు. నన్ను రక్షిస్తావా దేవా అని అడుగుతాడు. ఒక రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఆ పట్టణంలో నేను ఉండు అని దేవుడు ఆయనతో మాట్లాడతాడు. దేవుడు ఈయనతో యెషయా 42:6 ద్వారా మాట్లాడి వాగ్దానం ఇస్తారు. ప్రతి ఒక్కరు ఈ బుక్స్ చదవాలని ఈ చిన్న వీడియో చేయొచ్చు. థ్యాంక్ యూ.